హలో ఎవ్రీవన్, మనం యూపీఎస్సీ పీవైక్యూస్ తెలుగులో అనలైజ్ చేస్తున్నాం కదా. ఈరోజు మనము 2012లో వచ్చిన జ్యుడిషియరీ రిలేటెడ్ ఒక పీవైక్యూ చూద్దాము. ఈ వీడియోలోనే మనము కొలీజియం గురించి, 3 జడ్జెస్ కేసెస్ గురించి కూడా చూద్దాము అండ్ ఎన్జాక్ గురించి కూడా చూద్దాం అనమాట. ఎన్జాక్ అనేది 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. దీన్ని స్టక్ డౌన్ చేశారు. ఎందుకు స్టక్ డౌన్ చేశారు అన్నది కూడా మనం చూద్దాము. ఓకే, ఫస్ట్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి, వైల్ అపాయింటింగ్ ద సుప్రీం కోర్ట్ జడ్జెస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు కన్సల్ట్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటున్నారు. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే అనమాట. ఓకే, ఈ స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్, ద సుప్రీం కోర్ట్ జడ్జెస్ క్యాన్ బి రిమూవ్డ్ బై ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఓన్లీ. నో, ఇన్కరెక్ట్. ఎందుకంటే జడ్జెస్ని పార్లమెంట్లో మోషన్ స్పెషల్ మెజారిటీతో పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ రిమూవ్ చేస్తారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాదు. The salaries of the judges are charged on the consolidated fund of India, to which the legislature does not have to vote. ఈ ఆప్షన్ కరెక్ట్ అనమాట. జడ్జెస్ యొక్క సాలరీస్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచే ఛార్జ్ చేస్తారు. అండ్ ఫోర్త్ స్టేట్మెంట్ చూద్దాం. ఆల్ అపాయింట్మెంట్స్ ఆఫ్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్స్ of the Supreme Court of India are made by the government only after consulting the Chief Justice of India అంటున్నారు. ఈ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్ అనమాట. ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి 1 and 3, ఆప్షన్ ఏ. సో మనం ఇందులోనే కొలీజియం ఇంకా ఎన్జాక్ గురించి కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ చూద్దాము. కొలీజియం అంటే ఏంటంటే, కొలీజియంలో ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంకా 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు. వీళ్ళు రికమెండ్ చేసిన పర్సన్ని జడ్జ్ కింద ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారనమాట. సో ఈ కొలీజియం అన్నది ఫస్ట్ మన కాన్స్టిట్యూషన్లో లేదు. ఇది సెకండ్ జడ్జ్ కేసులో ఎవాల్వ్ అయింది, బర్త్ అయిందని చెప్పుకోవచ్చు కొలీజియం అన్నది. ఓకే, సో దానికంటే ముందు మనం ఫస్ట్ జడ్జ్ కేసెస్ గురించి కూడా ఒకసారి ఒక చిన్న ఐడియా చూద్దాము. ఫస్ట్ జడ్జ్ కేసులో ఏముంటుందంటే నార్మల్గా మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఏముంటుందంటే, ప్రెసిడెంట్ జడ్జెస్ని అపాయింట్ చేసేటప్పుడు సిజిఐని కన్సల్ట్ చేయాలని ఉంటుందన్నమాట. సో ఈ కన్సల్టేషన్ అన్నది మ్యాండేటరీయా అండ్ దాని రిలేటెడ్ కేసు అనమాట. సో ఫస్ట్ జడ్జ్ కేసులో ఏం చెప్తారంటే, కన్సల్టేషన్ అంటే కన్కరెన్స్ కాదు, అంటే ప్రెసిడెంట్ వాజ్ నాట్ బౌండ్ బై ద సిజిఐ అడ్వైస్ అని చెప్తారు. ప్రెసిడెంట్ సిజిఐ ఎవరైనా పర్సన్ ఇన్ ద సెన్స్ లైక్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు జడ్జిని రికమెండ్ చేసినప్పుడు ప్రెసిడెంట్ ఖచ్చితంగా ఆయన్నే అపాయింట్ చేయాలని రూల్ లేదని ఫస్ట్ జడ్జ్ కేసులో చెప్తుందనమాట. కానీ సెకండ్ జడ్జ్ కేసులో ఏం చెప్తుందంటే, సుప్రీంకోర్టే దాని ఫస్ట్ కేసుని ఓవర్ రూల్ చేస్తుంది. అండ్ దీని సెకండ్ జడ్జ్ కేసుని ఏమంటారంటే, చాలా ఇంపార్టెంట్ ఇది. సెకండ్ జడ్జ్ కేసుని మనల్ని సుప్రీంకోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ అని అంటారనమాట. ఇది 1993లో అయింది. మనకి సెకండ్ జడ్జ్ కేసులోనే కొలీజియం అన్నది స్టార్ట్ అయింది. అప్పుడు కొలీజియంలో ఎవరెవరు ఉండారంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ కలిపి ఎవరన్నా పర్సన్ని లైక్ ఎలిజిబుల్ పర్సన్ని రికమెండ్ చేస్తే సుప్రీంకోర్టు జడ్జి కింద రికమెండ్ చేస్తే ప్రెసిడెంట్ బైండింగ్ అనమాట ప్రెసిడెంట్కి. అంటే కన్సల్టేషన్ అన్నది కన్కరెన్స్ అని చెప్పిందనమాట సెకండ్ జడ్జ్ కేసులో. ఐ హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ జడ్జ్ కేసులో కన్సల్టేషన్ అంటే కన్కరెన్స్ కాదు, కన్సల్టేషన్ అంటే ఓన్లీ కన్సల్టేషనే. లైక్ సిజిఐ ఎవరినన్నా రికమెండ్ చేస్తే ప్రెసిడెంట్ ఖచ్చితంగా బౌండ్ అవ్వాలని లేదు అని చెప్పింది. కానీ సెకండ్ జడ్జ్ కేసులో ఏం చెప్తుంది, లేదు ఖచ్చితంగా సిజిఐ ప్లస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ చెప్పిన పర్సన్నే జడ్జ్ కింద అపాయింట్ చేయాలి అని చెప్తుంది సెకండ్ జడ్జ్ కేసులో. సో మళ్ళీ థర్డ్ జడ్జ్ కేసులో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనకి ప్రెసిడెంట్కి ఆర్టికల్ 143 ప్రకారం ఏం చెప్తుందంటే, క్లారిటీ అడిగే అవకాశం ఉంటుందన్నమాట, అడగొచ్చు అనమాట. సో అలా అడిగినప్పుడు దీన్ని ఏమంటారంటే, అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ 1998 కేసెస్ అని అంటారు. సో ఇందులో ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు సెకండ్ జడ్జ్ కేసెస్ని
సపోర్ట్ చేస్తూ ప్లస్ CGI ఇంకా 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉండాలి అని చెప్తుందనమాట. ఎవరైనా ఎలిజిబుల్ పర్సన్ని సుప్రీంకోర్టు జడ్జి కింద నామినేట్ చేసేటప్పుడు ఇప్పుడు CGI ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఎవరైతే చెప్తారో వాళ్ళనే ప్రెసిడెంట్ జడ్జి కింద అపాయింట్ చేస్తారు. ఐ హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఎన్జాక్ గురించి కూడా చూసేద్దాం. ఎన్జాక్ అంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అనమాట. ఇప్పుడు జడ్జెస్ని అపాయింట్మెంట్ అన్నది ఇలా చేస్తున్నారు కదా, అలా కాకుండా ఒక మనము 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చేశారంటే ఎన్జాక్ అనేది ఫామ్ చేశారు. ఈ ఎన్జాక్లో ఎవరెవరు ఉంటారంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు యాజ్ ఎ పర్సన్, ఇంకా 2 సీనియర్ జడ్జెస్ ఉంటారు, ఇంకా ద లా అండ్ జస్టిస్ మినిస్టర్ ఉంటారు, 2 ఎమినెంట్ పర్సన్స్ ఉంటారు. అండ్ ఈ 2 ఎమినెంట్ పర్సన్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే అపాయింట్ చేయడానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు ప్రైమ్ మినిస్టర్ ఇంకా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటారు. సో ఇందులో చీఫ్ జస్టిస్ అంటే ఎవరు, జ్యుడిషియరీ కింద వస్తుంది, ప్రైమ్ మినిస్టర్ ఎగ్జిక్యూటివ్, లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే లెజిస్లేచర్. ఇక్కడ మనకి జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ కూడా వచ్చింది. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో ఇలా ఉంది కదా కాంపోజిషను. సో ఇలా 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ అయింది. పాస్ అయిన తర్వాత 2015లో సుప్రీంకోర్టు దీన్ని ఏం చేసిందంటే స్టక్ డౌన్ చేసింది. అంటే 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అన్నది ఇది చెల్లదు అని, ఇది బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేస్తుందని చెప్పింది. ఎలా వైలేట్ చేస్తుందంటే జ్యుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్ వైలేట్ చేస్తుంది, ఇంకా అపాయింట్మెంట్ చేసేటప్పుడు ప్రైమసీ ఆఫ్ ద జడ్జెస్ని కూడా వైలేట్ చేస్తుంది అని చెప్తుందనమాట. ఐ హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఎన్జాక్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది స్టక్ డౌన్ చేసినా కూడా దీని కాంపోజిషన్ అడుగుతారు. ఈ 2 ఎమినెంట్ మెంబర్స్ని అపాయింట్మెంట్ చేసే కమిటీ ఉంటుంది కదా, ఆ కమిటీ మెంబర్స్ని కూడా అడుగుతారు. ఇది ఎన్నో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని కూడా అడుగుతారు. ఇది 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ప్రజెంట్ అయితే దీన్ని స్టక్ డౌన్ చేశారు. ఇది జడ్జెస్ అపాయింట్మెంట్ అన్నది మనకి కరెంట్ అఫైర్స్లో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. సో ఎన్జాక్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కొలీజియం గురించి కూడా మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. కొలీజియం అన్నది సెకండ్ జడ్జ్ కేసులో ఎవాల్వ్ అయింది. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. కొలీజియంలో సుప్రీంకోర్టు జడ్జెస్ని అపాయింట్మెంట్ చేసేటప్పుడు CGIతో పాటు 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ.